అందరికీ నమస్కారం. ఇలా కందిపప్పు అయినా శనగపప్పు అయినా శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకొని మెత్తగా ఉడకబెట్టి పక్కకు తీసిన పప్పు ఇది. ఇంకా ఇందులో పాలకూర, చుక్కకూర, గోంగూర, బచ్చలాకు, కొంచెం ఉంటే చింత చిగురు, కొంచెం చింతపండు రవ్వలు, సాల్టు, కారము తగినంత, పసుపు వేసేసి మళ్ళీ కొంచెం వాటర్ పోసి పొయ్యి మీద పెట్టాలి ఉడికిన పప్పులో. ఇలా మనం వేసినవన్నీ ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. రోజు ఆకుకూర వండాలి అనుకునే వాళ్ళకైతే ఇలా పప్పు ఒక 2-3 రకాల ఆకుకూరలైనా ఒకేసారి తిన్న వాళ్ళు అయిపోతారు పిల్లలు. చాలా మంచిది ఆరోగ్యానికి. మనకు టేస్ట్ ఉన్నది కాబట్టి ఇలా వండుకోవచ్చు. టేస్ట్ లేకపోతేనేమో వండుకోవడం మానేయచ్చు. చాలా టేస్ట్ ఉన్నది కాబట్టి మనం ఒకేసారి 2 టమాటాలు కూడా వేసేసాము. చాలా చాలా బాగున్నది పప్పు అయితే. ఇంకా తాలింపు అంటే అందరికీ తెలిసిందే. కొంచెం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని ఎండుమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొంచెం పసుపు వేసేసి ఈ పప్పు అందులో పోసినామంటే టేస్టీ పప్పు రెడీ అయిపోతుంది. శనగపప్పు అయితే పిల్లలకు కూడా అప్పుడప్పుడు పెట్టడం వల్ల చాలా మంచిది శనగపప్పు. ఇలా ఆకుకూరలు అంటే ఎన్ని అంటే అన్ని వేసుకోవచ్చు. మన దగ్గర ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చు. ఇంకా ఒకే రకం వేయాలి పప్పులా అనేది ఏమీ లేదు. ఎంత టేస్టీ, పిల్లలు చూడగానే తినేటట్టు ఎంత బాగా రెడీ అయిపోయిందో పప్పు. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. పూరి కానీ చపాతీ కానీ. లైక్ చేయండి, షేర్ చేయండి.